తిరుపతిలో శ్రీ రామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న శ్రీ కోదండరామస్వామి ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు. తిరుమలకు వెళ్లే భక్తులు కూడా కోదండరామస్వామిని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం ఆలయ వద్ద నుంచి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. సో ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా టీటీడీకి సంబంధించిన తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో భక్తులు తెల్లవారుజాము నుంచి కూడా స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు, ఇక్కడ తిరుపతిలో వెలిసినటువంటి శ్రీరాముని దర్శనం చేసుకోవడానికి తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి స్థానికులతో పాటు తిరుమలకి వెళ్లే యాత్రికులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. టీటీడీ కూడా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడా కూడా స్టాంపేడ్ జరగకుండా తొక్కిసలాట్లకి తోపులాట్లకి ఆస్కారం లేకుండా టీటీడీ విజిలెన్స్ అధికారులు వీళ్ళందరూ కూడా దగ్గరుండి క్యూ లైన్స్ అన్నింటినీ కూడా రన్ చేస్తున్నారు. సో ఎట్లా జరిగింది స్వామివారి దర్శనానికి సంబంధించి? బాగా దర్శనం సార్, ఈ సంవత్సరం బాగా డెకరేషన్ కానీ బాగా దర్శనం బాగా అయింది సార్. భక్తులకు మామూలు ఫ్రీ దర్శనాలు బాగా ఇది చేసినారు సార్. ఏపీల కన్నా మామూలు దర్శనం బాగా దర్శనం అయింది సార్. ఇక్కడే సార్ తిరుపతి సంవత్సరం వస్తుంది సార్. పోయిన సంవత్సరం కానీ ఈసారి బాగా డెకరేషన్ పూల్ డెకరేషన్ బాగా చేశారు. దర్శనం కూడా బాగా మామూలు భక్తులకు బాగా దర్శనం అయింది సార్. సర్వదర్శనం బాగా జరిగింది సార్. ఓకే సార్, నమస్తే సార్. సో మొత్తం మీద చాలామంది భక్తులు చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు టీటీడీకి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి. ఒకసారి మనం ఇట్లా చూస్తే ఆలయం వద్ద ఒకసారి మనం చూస్తే ఆలయం లోపల కూడా పూల డెకరేషన్కి సంబంధించి, ఎందుకంటే సహజంగా టీటీడీ ఆలయాల్లో ఎక్కువగా డెకరేషన్ భక్తులను ఆకట్టుకునే విధంగా కూడా విద్యుత్ దీపాల అలంకరణ, పుష్ప అలంకరణ చాలా హైలైట్గా ఉంటుంది. తిరుమల స్థాయిలోనే ప్రతి ఆలయంలో కూడా అలంకరణ చాలా అద్భుతంగా చేస్తూ ఉంటారు. ఏర్పాట్లు చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటాయి. సో మొత్తం మీద ఒకసారి మనం చూస్తే ఆలయంలో పెద్ద ఎత్తున క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో పాటు అంటే మొత్తం కూడా కంప్లీట్గా ఆలయం లోపల ఎక్కడో కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. టీటీడీ విజిలెన్స్ అధికారులు సిబ్బంది వాళ్ళందరూ కూడా దగ్గరుండి ఈ దర్శనాలకు సంబంధించిన భక్తులకు సంబంధించినటువంటి ఏర్పాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. తిరుపతిలో కోదండరామస్వామి ఆలయం అంటేనే తెల్లవారుజాము నుంచి కూడా అర్ధరాత్రి వరకు కూడా ఈ శ్రీరామనవమి రోజున పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. సో మొత్తం మీద ఒకసారి చూస్తే కనుక ఈ రద్దీ ఇలానే కొనసాగుతుంది. ఇవాళ స్వామివారికి సంబంధించి ఎట్లా జరిగింది సార్ దర్శనం? బాగానే ఉంది సార్, పర్వాలేదు. రష్ కూడా బాగున్నాయి సార్. ఏర్పాట్లు లోకలే సార్, బయట వస్తుంటాం సార్. బ్రహ్మాండంగా జరిగింది, చాలా బాగుంది. చాలా అందరూ చాలా బాగా చేశారు. అన్ని ఎయిర్పోర్ట్లు అన్ని చాలా బాగున్నాయి. లోకలే అండి. నేను బెంగళూరు నుంచి వచ్చారు. చాలా బాగుంది. నేను తిరుపతి. సో సార్ చెప్పండి, ఎట్లా దర్శనం జరిగింది? బ్రహ్మాండంగా సార్ దర్శనం. చెప్పండి. టీటీడీ ఎంప్లాయీస్ శ్రీవారి సేవకులు కూడా ఉన్నారు, మంచిగా సేవలు చేస్తున్నారు. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? సో మొత్తం మీద చూడండి, భక్తులందరూ కూడా స్వామిని దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఎందుకంటే ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా కోదండరామస్వామి ఆలయంలో ఈ రకమైనటువంటి రద్దీ కొనసాగుతుంది. ఒకవైపు ఆలయం లోపలికి వెళ్లే భక్తులు, మరోవైపు ఆలయం లోపల స్వామివారిని దర్శనం చేసుకుని తిరిగి వచ్చే సందర్భంలో వస్తున్నటువంటి భక్తుల సంఖ్య కొనసాగుతుంది. ఇవాళ అర్ధరాత్రి వరకు కూడా ఈ రద్దీ అనేది ఇలానే కొనసాగుతుంది. ఇట్లా కోదండరామస్వామి ఆలయంతో పాటు తిరుపతిలో పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఆలయాల్లో కూడా ఇలాంటి రద్దీనే కొనసాగుతుంది. శ్రీరాముని దర్శనం చేసుకుని అక్కడి నుంచి కూడా స్వామివారి సంబంధించినటువంటి అక్కడ అలంకరణ ఇవన్నీ కూడా చూసుకొని కూడా భక్తులందరూ కూడా తిరుగు ప్రయాణం అవుతున్నారు. మొత్తం మీద మాత్రం ఇవాళ శ్రీరామనవమి కాబట్టి ఈ రకంగా పెద్ద ఎత్తున టీటీడీకి సంబంధించినటువంటి ఆలయాల్లో కావచ్చు, లేదంటే మిగిలిన ఆలయాల్లో కూడా భారీ ఏర్పాట్లు చేస్తారని మనం చెప్పుకోవచ్చు. సార్ చూద్దాం, మరి ఇంకా కూడా చాలా ప్రాంతాల్లో కొన్ని ఆలయాల్లో ఈ అలంకరణ, ఈ డెకరేషన్, ఈ భక్తుల తాకిడి కొనసాగుతుంది. వాటి గురించి కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపినాథ్, న్యూస్ తిరుపతి నుంచి. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి శ్రీ కోదండరామస్వామి దర్శించుకున్నారు. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు నారా భువనేశ్వరికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాదం, బెల్లం పానకం పంపిణీ చేశారు. తిరుపతి
తిరుపతి సమీపంలోని తుమ్మలగుంటలో శ్రీ రామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. అభయ ఆయు ఆరోగ్యాభివృద్ధ్యర్థం ధర్మ ఆకాశనాదేశ. ఈరోజు సీతారాముల వారి కళ్యాణాన్ని చంద్రగిరి నియోజకవర్గంలో మా స్వగ్రామమైన తుమ్మలగుంట గ్రామంలో అంగరంగ వైభవపేతంగా సీతారాముల వారి కళ్యాణం, తదనంతరం పట్టాభిషేకం, రాత్రి హనుమంత వాహనంపై ఊరేగింపు జరుగుతున్నది. ఈరోజు రాముల వారి కళ్యాణాన్ని వీక్షించిన వారికి సకల సంతోషాలు, సౌభాగ్యాలు, అష్ట సంపదలు అన్నీ సమకూరుతాయని వాల్మీకి రామాయణం చెబుతుంది. ప్రతి ఒక్కరు కూడా సీతారాముల కళ్యాణాన్ని వీక్షించి ఆ భగవంతుని సీతారామ హనుమంత సీతారామ సమేత వారి ఆశీస్సులు పొందవలసిందిగా